ఇక హైదరాబాద్లో భూముల ధరల రికార్డులు మళ్లీ బ్రేక్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలం మరోసారి హైదరాబాద్ భూముల విలువలను తెలియజేసింది. కోకాపేట్లోని నియోపోలిస్ సమీపంలోని ప్లాట్ నంబర్ 15, 16లోని భూములకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. ఇందులో ప్లాట్ నంబర్ 15లోని దాదాపు 4 ఎకరాలు, ప్లాట్ నంబర్ 16లోని 5 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్లాట్ నంబర్ 15లోని ఎకరం భూమి ధర అత్యధికంగా 150 కోట్ల రూపాయలు పలికింది. 151 కోట్ల 25 లక్షలు పలికింది. ఇటు ప్లాట్ నంబర్ 16లోని ఎకరం భూమి ధర 146 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. హైదరాబాద్లో భూముల ధరల రికార్డులు మళ్లీ బ్రేక్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల వేలం మరోసారి హైదరాబాద్ భూముల విలువలను తెలియజేసింది. కోకాపేట్లోని నియోపోలిస్ సమీపంలోని ప్లాట్ నంబర్ 15, 16లోని భూములకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ. ఇందులో ప్లాట్ నంబర్ 15లోని దాదాపు 4 ఎకరాలు, ప్లాట్ నంబర్ 16లోని 5 ఎకరాలకు వేలం నిర్వహించగా ప్లాట్ నంబర్ 15లోని ఎకరం భూమి ధర అత్యధికంగా 150 కోట్ల రూపాయలు దాటింది. 151 కోట్ల 25 లక్షలు పలికింది. ఇటు ప్లాట్ నంబర్ 16లోని ఎకరం భూమి ధర 146 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడుని అడిగి తెలుసుకుందాం. రాముడు, రోజు రోజుకి కూడా కోకాపేట్లో ముఖ్యంగా భాగ్యనగరంలో హెచ్ఎండిఏ నిర్వహిస్తున్నటువంటి వేలాల్లో రికార్డు ధరలు ఒకదాన్నొకటి బ్రేక్ చేసుకుంటూ పోతోంది. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, కొద్దిసేపటి క్రితమే 2 ప్లాట్లకు సంబంధించి వేలం కూడా ముగిసింది. మనకు అందేటువంటి చివరి సమయానికి వేలం ముగిసింది. అందులో మనం చూస్తే అత్యధికంగా ప్లాట్ నెంబర్ 15కు సంబంధించి 151 కోట్ల 25 లక్షల ధరలు పలికినటువంటి పరిస్థితి ఉంది. 16 ప్లాట్కు సంబంధించి 147 కోట్ల 75 లక్షలు పలికింది. మొత్తంగా చూసినప్పుడు ఈ 2 కలిసి 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి 2 ప్లాట్లకు 1352 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారీ ఆదాయం అనుకోవచ్చు. ఒక 3-4 రోజుల క్రితం నిర్వహించినటువంటి వేలంలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా 1350 కోట్లకు పైగా ఆదాయం హెచ్ఎండిఏకు రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు మనం ఈ లేఅవుట్ నియోపోలిస్, కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్ కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కు చాలా అతి దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా ఐటీ ఏరియాకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు, అంటే ఇక్కడ ఉండేటువంటి ల్యాండ్ యూజ్ దేనికోసమైనా వాడుకోవచ్చు. ఆఫీస్ పర్పస్ లో వాడచ్చు, లేదు అని అంటే నిర్మాణానికి వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువ ధర పెట్టేందుకోసం సంస్థలు ముందుకొస్తున్నాయి. ఒక ప్లాట్ అయితే మాత్రం అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్లాట్ల కొనుగోలు విషయంలో మాత్రం బయర్స్ చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనేది మనం ఈ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. గతంలో కూడా దీనికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించే అత్యధికంగా ధర పలికింది. గత ప్రభుత్వం హయాంలో అయితే 1 ఎకరం 100 కోట్ల రూపాయలు ధర పలికింది. ఈసారి అది ఇంకా పెరుగుతూ పోతుంది. నియోపోలిస్ లో 151 కోట్ల రూపాయలకు ధర పలికినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 151 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో వ్యక్తులుగా ఉన్నారు. అంటే లక్ష్మీనారాయణ, అదేవిధంగా కార్తీక్ రెడ్డితో పాటు ఇంకా 2-3 కలిసి వాళ్ళు వ్యక్తులుగా ఉన్నారు. ఇక 16 ప్లాట్ కు సంబంధించి గోద్రేజ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అయితే ఈ ప్లాట్ ను కొనుగోలు చేసింది. ఇది 4 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. 16 ప్లాట్ కు సంబంధించి 5.03 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇది గోద్రేజ్ కొనుగోలు చేయగా 15 ప్లాట్ నెంబర్ కు మాత్రం వీళ్ళు వ్యక్తులుగా ఉండి వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అంటే వ్యక్తులు, సంస్థలు ఎవరైనా కూడా ఇందులో పాల్గొవచ్చు. కాబట్టి వ్యక్తులు కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి వ్యక్తులే ఉండేటువంటి అవకాశం ఉంది. మిగతా గోల్డ్ మైల్ కు సంబంధించి కూడా కొన్ని ప్లాట్లు దానికి సంబంధించి వేలం వేసేటువంటి ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.